2 దశాబ్దాల తర్వాత ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఓయూలో పర్యటించారు. సో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయని అనుకున్నారు కాబట్టి ముందుగానే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా కాస్త వ్యతిరేకించడం చూసాం. కానీ దిగ్విజయంగా సీఎం రేవంత్ అయితే ఓయూలో అడుగుపెట్టారు. ఇక తర్వాత చూసుకున్నట్టయితే పలు శంకుస్థాపనలు కూడా ఆయన చేయడం జరిగింది. కొన్ని హామీలు కూడా ఆయన ఇచ్చారు. ఇక అలాగే గత పాలకుల మీద కూడా కొన్ని విమర్శలు కూడా ఆయన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఓయూను డెవలప్ చేస్తామంటూ కూడా వ్యాఖ్యానించడం చూసాం. సో ఈ పరిస్థితుల్లో మరి నిజంగానే సీఎం పర్యటన తర్వాత అసలు ఓయూలో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, విద్యార్థి సంఘాలు వీటిని ఎలా స్వీకరించబోతున్నారు, సో ఇలాంటి వాటి అన్నిటిపై మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎన్ఎస్యుఐ ఓయూ అధ్యక్షులు మేడ శ్రీను గారు, ఇక అలాగే బీఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు తుంగ బాలు గారు అండ్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు. ప్రస్తుతం మనం డిస్కస్ చేద్దాం ఈరోజు టాపిక్ గురించి. నమస్తే అండి మేడ శ్రీను గారు. మేడ శ్రీను గారు అండ్ తుంగ బాలు గారు. రైట్ అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అండి. ఎస్, సో చెప్పండి మేడ శ్రీను గారు, ఈరోజు సీఎం రేవంత్ అంటే ఇంతవరకు ఎటువంటి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి దాదాపు 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఎవరు సాహసం చేయలేదు. 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ ఆ సాహసం చేశారు. ఏంటి మరి ఈ పర్యటనని మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విద్యార్థి లోకం కూడా ఇది సంతోషకరమైనటువంటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పేసి విద్యార్థి లోకం కూడా స్వాగతం పలుకుతూ ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి అనేక యూనివర్సిటీ నుంచి విద్యార్థులు రావడం జరిగింది. దానితో పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తాగురైటోళ్ళకి తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రసంగాన్ని వినడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే గడిచిన 20 ఏళ్ల నుంచి కూడా సీఎం హోదాలో ఉండి ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు కూడా రాలేదు. గత ప్రభుత్వాలు కూడా రాని కూడా ధైర్యం చేయలేదు. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటది. దాన్ని విస్మరించారు గత ప్రభుత్వాలు. ఈనాడు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, విద్యార్థులు నిరుద్యోగులు ఏరుకోరు తెలుసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి భావించారు. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రానికి వచ్చి మరి విద్యార్థులను ఉద్దేశించి, ప్రొఫెసర్లను ఉద్దేశించి అనేక సమస్యల్ని ఉద్దేశించి మరి ప్రసంగించడం కూడా జరిగింది. దీని యావత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా చాలా సంతోషకరంగా వారి యొక్క ప్రసంగాన్ని తీసుకోవడం జరుగుతుందండి. ఓకే అండి, రైట్. తుంగబాలు గారు, మీరు చెప్పండి. సీఎం రేవంత్ పలు శంకుస్థాపనలు చేశారు, అలాగే ఆయన కొన్ని వాగ్దానాలు కూడా ఇచ్చారు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నామని. మీరేమనుకుంటున్నారు మరి వీటి గురించి? చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మీరు అన్నటువంటి గత 2 శతాబ్దాలుగా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి రాలేదని మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు గతంలో శతాబ్దోత్సవాల సందర్భంగా 2017 ఏప్రిల్ 27వ తారీఖు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారితో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. మీరు మాటలు అది వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి రాలేదని మాట్లాడతారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చి 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారితో పాల్గొని అనేక కార్యక్రమాలను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు కార్యక్రమాలు జరిగాయి. అదే విధంగా ఈ రోజు ఇందిరమ్మ పాలన అంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్బంధ పాలన, ఆనాడు ప్రజాపాలన అనే పేరుతో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఎక్కడికక్కడ గత 3 రోజులుగా ఈయన ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ గత 3 రోజుల నుంచి అరెస్ట్ చేస్తున్నట్టు సందర్భంలో మీరు అంతా చూస్తున్నారు. అదే విధంగా ఇవాళ వాళ్ళు కేవలం ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఐటోలో మీటింగ్ పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా జనరల్ విద్యార్థులు ఎక్కడ కూడా మీటింగ్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అదే విధంగా గత ప్రభుత్వం పెట్టినటువంటి ఏదైతే భవనాలు ఉంటాయో ఆ భవనాలకు ఈయన రంగులు వేసి అలా ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజు మాట్లాడినటువంటి మాటలో కూడా గత 2 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ కానీ ఈ విద్యా వ్యవస్థ కానీ ఈయన ఏం చేసినో చెప్పలేదు. మళ్ళీ భవిష్యత్తులో ఏం చేస్తాడని కూడా చాలా క్లారిటీ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇలా ముఖ్యమంత్రి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా మళ్ళీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ ముఖ్యమంత్రి చేసింది ఏం లేదు. ఈ ముఖ్యమంత్రి మాటలను కూడా నమ్మే పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ లేరు. ఎందుకంటే ఈయన అనేక మాటలు
ఈయన గతంలో ఉన్నటువంటి ఈయన పిసిసి ప్రెసిడెంట్ గా ఈయన మేనిఫెస్టో పెట్టినటువంటి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నాడు. ఇదే అశోక్ నగర్ సాక్షిగా రాహుల్ గాంధీతో మాట్లాడిపించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 20 నెలలు అవుతుంది ఈయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు దాదాపు 10,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వం గత నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలే ఈ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు. గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ కావచ్చు, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఈ ముఖ్యమంత్రి అయినాక ఈయన ఆర్డర్లు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకుంటున్నాడు. అదే చెప్పుకున్న విద్యార్థులకు అవి ఎవరిచ్చారు అనేది నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలో ఈ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేసినా కూడా నమ్మే పరిస్థితి లేడు. ఇలా అనేక మంది పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వివరిస్తూ ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి మొత్తం నిర్బంధ పాలన ఎక్కడికక్కడ గేట్లు బంద్ చేసి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇలా ఎక్కడికైనా చూస్తే ఇలా కామన్ విద్యార్థులను పోయే పరిస్థితి, ఎక్కడ కూడా కామన్ విద్యార్థులను కూడా పోనీలేదు. కేవలం మీరు చూడండి ఆ మీటింగ్ లో ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రొఫెసర్ మాత్రమే ఇలా మీటింగ్ లో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ప్రజలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదు. అంటే విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రేవంత్ పర్యటన అంటే? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెయిట్ అండి, ఒక్క నిమిషం అండి శ్రీను గారు, వెయిట్. రేవంత్ రెడ్డి గారు బాలు గారు ఒక క్వశ్చన్ మీకు, ఒక్క నిమిషం అండి, ఇద్దరు మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. వెయిట్ ప్లీజ్, మీరిద్దరు కొంచెం సంయమనం పాటించాలి. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మేడం శ్రీను గారు, తుంగ బాలు గారు, ఫస్ట్ నన్ను అడగనివ్వండి. వెయిట్ అండి ప్లీజ్. మీరు ఈ నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సాక్షిగా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్. శ్రీను గారు, బాలు గారు, మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వింటే మీకు కొంచెం, మీరు తర్వాత మీకు ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తాం ఇద్దరికి. ఒక్క నిమిషం మీరు చెప్పేది వినండి. శ్రీను గారు, బాలు గారు, ప్లీజ్ అండి వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మీరు అడిగారు, లెట్ మీ కంప్లీట్ అండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇద్దరికి టైం ఇస్తాము, ఇంకొక గెస్ట్ కూడా జాయిన్ అవుతారు, ఆయనకు కూడా టైం ఉంటుంది. బట్ ఇక్కడ ఇద్దరు మాట్లాడితే ఒకటేసారి ప్రేక్షకులకు కూడా ఏమి అర్థం అవ్వదు. మనం డిబేట్ పెట్టుకోవడానికి మీనింగ్ కూడా ఉండదు. ఇద్దరు కాదు, ఒకరు మాట్లాడిన తర్వాత ఒకటి కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ప్లీజ్ మాట్లాడండి, అందరికీ అవకాశం వస్తుంది. ఒక్క నిమిషం నేను క్వశ్చన్ అడుగుతాను. వెయిట్ అండి బాలు గారు, మీరు ఇందాక ఒక్కటి అన్నారు. ఒకసారి ఉస్మానియా సిటీకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఉస్మానియా సిటీ 100 సంవత్సరాల ఉత్సవాలు కేసీఆర్ గారు ఈ రోజు ఇలా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉస్మానియా సిటీకి వచ్చింది తప్ప ఈయన విద్యాశాఖ మంత్రి తన దగ్గర శాఖను పెట్టుకుని లోపలికి. అది కేవలం విద్యార్థులు ప్రొఫెసర్లు, నాన్ ఫ్యాకల్టీ వాళ్ళతోటి ఉన్నటువంటి కార్యక్రమం తప్పించి ఇది పార్టీ కార్యక్రమం కాదు. మీరు ఎక్కడ చూశారండి? గతంలో ఇప్పుడు అన్నగారు చెప్పుకొని వచ్చారు, కేసీఆర్ గారు యూనివర్సిటీకి ఎప్పుడు వచ్చారండి? దొంగచాటుగా వచ్చి దొంగచాటుగా వెళ్ళిపోయారు. ఒకేసారి మాట్లాడితే అర్థం అవ్వదండి, కొంచెం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్. ఇది యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు అకాడమిక్ సంబంధించినటువంటి నూతన భవనాల శంకుస్థాపన, దానితో పాటు డిజిటల్ లైబ్రరీ ఓపెనింగ్, దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డెవలప్మెంట్, అకాడమిక్ ఒక పవర్ ప్రజెంటేషన్ చెప్తానంటే దానిలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. దీనికి ఆ కాంగ్రెస్ కేవలం ఉపాధ్యాయులకి, ప్రొఫెసర్లకి, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వాళ్ళకి విద్యార్థులు మాత్రమే అలా ఉంది. అది కూడా ఐడి కార్డు పాస్ ఉంటుంది. కార్యకర్తలకో లేకపోతే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కో కాదు. కేవలం విద్యార్థులతో ఉన్నటువంటి సమావేశాన్ని ఈ విధంగా వక్రీకరించి బయటకు ఇంకో విధంగా మాట్లాడితే తప్పాల్సిన బాధ్యత కూడా మా మీద. ఇవాళ మేము చాలా గౌరవంగా చెప్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీకి 20 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఏ నాయకుడు రాలేదు. ఇవాళ మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఉన్నా కానీ మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మాది, నేను పైనుంచి తండ్రి పేరు చెప్పుకున్న తాత పేరు చెప్పుకుని వచ్చిన ముఖ్యమంత్రి కాదు. మీరు ఎన్నుకుంటే, మీరు నియమిస్తే నిలబడ్డ ముఖ్యమంత్రి. మీ సమస్యలు ఏదన్నా రావాలి, మళ్ళీ డిసెంబర్ నెలలో వస్తాను. ఈ లోపు ఒక కమిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి ఇంకేమి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం కావచ్చు, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కావచ్చు, విద్యార్థులు ఒక వసతి గృహాల రిక్రూట్మెంట్ కావచ్చు, మెస్ కావచ్చు, లేకపోతే ఫీజు కన్సెషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ మీరే ఉండి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నుంచి ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి. మళ్ళా డిసెంబర్ నెల కల్లా నేను వస్తాను, ఆర్ట్స్ కళాశాల మీటింగ్ పెడతాను,
మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ రోజు రైట్ ఈ రోజు శ్రీను గారు. ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఇవాళ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి గడ్డ మీద నిలబడి మాట్లాడేవాడిని ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి అండి. Right. ఏమెందుకండి అబద్ధాలు చెప్పుకోవాలి? అబద్ధాలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడుతున్న మా సమస్య ఉందండి. గతంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్ గా, ఎంపీలుగా, ప్రభుత్వ విప్పులుగా నియమితులైనటువంటి టీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులకి నేను సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను. 10 ఏళ్ళు గడిచిన 10 ఏళ్లలో ఒక మంత్రిని గాని, ఒక ముఖ్యమంత్రి గాని, లేదంటే మీ అధినాయకత్వం యువ నాయకుడు ఎవరైతున్నారో కేటీఆర్ గాని తీసుకొచ్చారండి? ఇది ఇవాళ సీఎం గారు వచ్చారు. గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడు వచ్చారా? ఓయి నుంచి విద్యార్థి విభాగం నుంచి ఎదిగినటువంటి మీరేమైనా వచ్చారా? మీరు చెప్పిన దానికి నేను చెప్తా. వచ్చారా? గత Right, 10 right. సంవత్సరాలలో వినండి ఒక్క మేడం, Yes, గత sir, 10 yes. సంవత్సరాలలో గడిచిన 10 సంవత్సరాల్లో Yes, శ్రీను గారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 2017 ఒక్క నిమిషం శ్రీను గారు, ఒక్క నిమిషం అండి. ఆల్రెడీ ఆయన చెప్తున్నారు బాలు గారు. 2017 ఏప్రిల్ 26వ తారీఖు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారితో పెద్దోళ్ళు అలా అనుభవం ఉన్నోళ్ళు మీరు సైతం తమ్ముడు. ఇది సంగతి. ముఖ్యమంత్రి గారు వచ్చారు. భవిష్యత్తులో యూనివర్సిటీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మా నుంచి కూడా పత్రాలు తీసుకోండి, మేము కూడా ఉన్నాం రెడీగా అని మీరు సలహా లేండి, మేము స్వీకరిస్తాం. దాన్ని మేము తప్పుపట్టాం. కానీ అవస్థలు మాట్లాడదు. పార్టీ మీటింగ్ లేకపోతే ఇతర కార్యక్రమ మీటింగ్ అని అవస్థలు మాట్లాడదు. ఎక్కడన్నా యూనివర్సిటీలో ఒక కాంగ్రెస్ జెండా గానీ, ఒక ఎన్ఎస్ఏ జెండా గానీ, ఒక యూత్ కాంగ్రెస్ జెండా గానీ ఉండదండి. ఎందుకంటే అది అకాడమిక్ ప్రోగ్రామ్. వైస్ ఛాన్సలర్, రిజిస్టర్, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు సీను మీరు మాట్లాడినటువంటి మాటలకు క్లియర్ గా మీరు ఏ ముఖ్యమంత్రి రాలేదంటారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2017 ఏప్రిల్ 26వ తారీఖు శత జయంతి సందర్భంగా, ఉత్సవాల సందర్భంగా ఆనాడు ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారితో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి గారు వచ్చారు. అది మీరు మర్చిపోయినట్టు. అదేవిధంగా మీరు మంత్రులు వినండి, మీరు మంత్రులు రాలేదు, ఎవరు రాలేదంటారు. ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈయన ఓపెన్ చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఓపెన్ చేసిన ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసింది ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు. ఆనాడు విద్యాశాఖ మంత్రిగా వచ్చి ఆ ఇనాగ్రేషన్ చేస్తే ఈ రోజు మీరు ఓపెన్ చేశారు వాటికి రంగులేసి. అదే విధంగా ఇక్కడ మేము ఏమంటున్నాము, మీరు పెట్టుకున్నటువంటి మీరు ప్రజాపాలనరు మీరు అన్నారు కదా, మీరు మాట్లాడినటువంటి మాటల ప్రకారం ఈ రోజు మేము ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మీటింగ్ కాదు, మేము స్వచ్ఛందంగా అకాడమిక్ స్టైల్లో పెట్టిన మీటింగ్ వీసీ రిజిస్టర్. ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ అవును విద్యార్థులే కదా, మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేసిన? 3 రోజుల నుంచి ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. అదే విధంగా మేము ఈ ముఖ్యమంత్రి గారు కూడా మీరన్నటువంటి మాటల ప్రకారం మేము రిప్రజెంటేషన్ చేస్తాము. మీరన్నటువంటి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇదే యూనివర్సిటీ విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడు, వాటిపైన క్షమాపణ చెప్పాలని చెప్పి మేము మాట్లాడినాం. మీరు దాన్ని తప్పబట్టేసి ఏ ముఖ్యమంత్రి రాదు, ఏ ఎమ్మెల్యేలు రాలేదు, ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చారు, ఏ మంత్రి ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చారు. ఇలా మీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి హోదాలు రాలే, ఒక విద్యాశాఖ మంత్రి హోదాలు వచ్చినాయన. ఇలా విద్యాశాఖ మంత్రి శాఖ ఎవరి దగ్గర ఉన్నది? ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి అయిన ముఖ్యమంత్రిగా విద్యాశాఖ తోని ఈ రోజు వచ్చి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మేము కట్టినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినటువంటి భవనాలకు రంగులేసి ఇలా ఓపెన్ చేసారు. అదే విధంగా ఇలా మళ్ళీ కమిటీలు వేస్తున్నారు. ఈ కమిటీలతోని కాలయాపన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక కమిటీలు ఏంటి మళ్ళీ డిసెంబర్లో వస్తున్నారు. ఈ కమిటీలతోని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇటువంటి కమిటీలు చాలా రేవంత్ రెడ్డి డైవర్ట్ చేయడానికి కమిటీలు వేసేసి కాలయాపన చేస్తాడు. గత 2 సంవత్సరాలుగా యూనివర్సిటీకి ఏం చేసినావు నువ్వు? ముఖ్యమంత్రిగా నేను అయినాక ఏం చేస్తావు నువ్వు చెప్పిన కదా. ఈ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేసినావు? భవిష్యత్తులో ఏం చేస్తావు చెప్పిపోయేది. మళ్ళా కమిటీల పేరు మీద డిసెంబర్ దాకా కాలయాపన చేస్తున్నాడు. అంటే ఈయన ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఈయన తప్పుడు మాటలతోని ఈ ప్రభుత్వాన్ని గతంలో మీరు అనేటువంటి ప్రకారమే మీరు ఇచ్చినటువంటి మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. పీజీ చేసే మహిళలందరికీ కూడా మేము స్కూటీలు ఇస్తా ఉన్నారు. ఒక్క మహిళ కన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క మహిళ కన్నా ఒక స్కూటీ ఇచ్చిరా?
అదే విధంగా మీ గోడకలకు సంబంధించినటువంటి పీజీ చేస్తున్నటువంటి మహిళలకు ఒక్కరికైనా పీజీ చేసిన ఒక సింగిల్ స్కూటీ ఇచ్చిరా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక స్కూటీ ఇచ్చిరా? ఇలా మేము అడుగుతున్నాం. మీరు అన్నటువంటి మాటలే మేము అడగలేదు. అప్పుడు మీరు మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడు చదువుకున్నటువంటి పీజీ మహిళలందరికీ కూడా, డిగ్రీ పీజీ చేసే మహిళలందరికీ కూడా మేము ఉచిత స్కూటీలు ఇస్తాం. ఒక సింగిల్ మహిళ కన్నా ఇలా ఒక స్కూటీ ఇచ్చిరా నేను అడుగుతున్నా. ఇలా ఒక విద్యార్థి తరఫున మహిళల పక్షాన మీరు అన్నటువంటి మాటల ప్రకారం మీరు ఒక స్కూటీ ఇచ్చిరా? మీరు తప్పుడు మాటలు మాట్లాడుకుంటారు. రైట్. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యరు, మీరు ఇస్తే హామీలు ఎక్కడ కూడా నెరవేర్చరు. అదే చేవేళ డిక్లరేషన్ లో, ఎస్సీ డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే ₹1,00,000, ఎంపీలు పిహెచ్డీ చేస్తే 5 లక్షలు. ఒక్క ఎస్సీ ఎస్టీ విద్యార్థికి ఒక 10 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయా మీ ప్రభుత్వం? మీరు అనేక మాటలు చెప్తున్నారు. ఈయన తప్పుడు మాటలతోని డైవర్ట్, రోజుకో రోజు తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ డైవర్ట్ చేసుకుంటా ఈ ప్రభుత్వం నడుపుతుంది తప్ప ఇక్కడ నిర్బంధ పాలన పూర్తిగా మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధంతో ఎక్కడికక్కడ కంచెలేసుకొని ఈయన ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది తప్ప. అయినప్పటికీ మా విద్యార్థులే మమ్మల్ని 3 రోజుల నుంచి అరెస్ట్ చేసిన కామన్ విద్యార్థులను కూడా భయభ్రాంతులకు గురి చేసి మీ కాంగ్రెస్ పోగున్నటువంటి విద్యార్థులను తోని మాత్రమే లోపలి మీటింగ్ పెట్టుకోరు తప్ప ఎక్కడ కామన్ విద్యార్థులు కూడా లోపలి రానియలేదు. అనుమానం వస్తే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. 3 రోజులుగా చాలా మందిని విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ రోజు మార్నింగ్ నుంచి రాత్రి నుంచి నన్ను వెంబడించి అప్పుడు మధ్యాహ్నం 3 గంటల దాకా నన్ను అరెస్ట్ చేశారు. ఇదా మీ ప్రజాపాలన అంటే? ఇది మీరు చేస్తున్న పాలన. రైట్, చెప్పండి శ్రీను గారు. రైట్, మేడం గారు, ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు చెప్పారు బాలు గారు అన్నారు. రైట్ అండి, వెల్కమ్. మహేష్ గారు, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి మహేష్ గారు. ఎస్ మహేష్ గారు, చెప్పండి. ఈరోజు మరి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అయితే ఓయూలో అడుగుపెట్టారు. అండ్ గత పాలకులు నిర్లక్ష్యం చేశారు ఓయూను అంటూ కూడా ఆయన విమర్శించారు. అలాగే ఓయూకి రాబోయే రోజుల్లో ఏం చేస్తామంటూ కూడా ఆయన కొన్ని చెప్పడం జరిగింది. అంటే విద్యార్థి సంఘాల వ్యతిరేకిస్తున్నారు ఈ ఒకవైపు ఏమో. మరి సో అంటే ఈ పరిస్థితుల్లో నిజంగా ఆయన పర్యటన ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారు? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటారు? సో ముఖ్య తోటి ప్యానలిస్టులకు మీకు అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తర్వాత కొద్దిమంది వాళ్ళ సపోర్టర్ ఉన్నటువంటి కమ్యూనిస్టు ఫ్యాకల్టీస్ ని దగ్గర పెట్టుకొని రూమ్ లో పెట్టుకొని హాల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ హాల్ మీటింగ్ ఒక ఫంక్షన్ హాల్ కావాలి, లేకపోతే ఒక ఆడిటోరియం కావాలి. దాన్ని ఉస్మానియా యూనివర్సిటీని ఎంచుకున్నారు తప్ప ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కావచ్చు, ఉద్యమకారులతో కావచ్చు, మిగతా ఫ్యాకల్టీస్ తో కావచ్చు ఇక్కడ సమావేశం జరగలేదు. కేవలం 1000 అంటే 1000 పాస్ రిలీజ్ చేసి, అది కూడా కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కు, సపోర్టర్స్ కు, అక్కడ కొద్దిమంది రిఫర్ చేసిన వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా పాస్ లేకుండా, మీడియా కూడా పాస్ లేకుండా ఒక క్లోజ్డ్ సర్కిల్ ఒక మీటింగ్ పెట్టుకోవడం అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. కేవలం ఆయనకు డ్రీమ్ ఉండే ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఉస్మానియాలో నేను ఆ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్డ్రాప్ తో అన్ని చోట్ల టీవీలలో నాది రావాలి వార్తలల్లా. ఎవరికి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పాలని నేను యూనివర్సిటీకి పోయినా, యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర పోయి మాట్లాడగలిగినా అని చెప్పేసి చెప్పుకోవడం కోసం పెట్టుకున్నట్టు ఒక హడావిడి తప్ప ఇది విద్యార్థులకు ఒరిగిందేం కాదు. ఓగా ఇప్పుడు యూనివర్సిటీ అయిన ఇనాగ్రల్ చేసిన బిల్డింగ్స్ కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన ₹1 లేదు దాంట్లో కూడా. అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ద్వారా బిల్డ్ అయిన హాస్టల్స్ ఇనాగ్రల్ పోయింది తప్ప ఈయన ప్రత్యేకంగా చేసింది ఏం లేదు మేడం. రెండోది అక్కడటువంటి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి నిజంగా నేను అయితే విద్యార్థులకు పిహెచ్డి ఫెలోషిప్, సీఎం ఫెలోషిప్ అనౌన్స్ చేస్తా అని చెప్పేసి దానికోసం కావచ్చు, మిగతా వెల్ఫేర్ స్కీమ్ తీసుకొస్తా అని చెప్పాడు. అట్లా చేసేలాగుంటే ముందుగానే విద్యార్థులతోని, విద్యార్థి సంఘ నాయకులతోని, ఉద్యమకారులతోని, ఉస్మానియా ఫ్యాకల్టీస్ తోని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో నేను యూనివర్సిటీకి వస్తాను, యూనివర్సిటీకి వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమం నేను శంకుస్థాపన చేస్తాను, లేకపోతే నేను విద్యార్థులకు నేను ఇది ఇవ్వబోతున్నా, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నేను కమిట్మెంట్ ఉన్నా, కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టయితే ఈ సమస్య ఉండేది కాదు. 2 రకాలుగా విద్యార్థులు ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు. ఒకటి ఏదైతే యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలనుకుంటారు మేడం. ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది లేదు, ఇచ్చింది లేదు. ఏదైతే తప్పుడు మాటలు చెప్పి నేనేదో 60,000 ఉద్యోగాలు ఇచ్చినా, 50,000 ఏదైతే భర్తీ చేసినా అని చెప్తుండో ఇది ముమ్మాటికి ఫేక్ తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. దాంట్లో కూడా ఇప్పటివరకు గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ రిజాల్వ్ గా పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. రెండోది యూనివర్సిటీ లోపల టీచింగ్ ఫ్యాకల్టీస్ కావచ్చు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ కావచ్చు, వీటికి కొరత ఉంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు వచ్చినటువంటి 2 హాస్టల్స్ తప్ప మిగతా ఏ హాస్టల్స్ కూడా కరెక్ట్ గా వాష్రూమ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మిగతా ఉండడానికి ఒక ఎన్విరాన్మెంట్ లేనటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ కు
ఆ విధమైన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి విద్యార్థులు ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో లేని పరిస్థితి దాపరించింది. కాబట్టి వీటిని అప్లిఫ్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఆయన ఏం చేయబోతున్న విషయాన్ని కూడా ఆడ మాట్లాడిపోయాడు. అక్కడికి వచ్చి కూడా తోడేళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అయితే ఈ ఒక్క నిమిషం, రాష్ట్రానికి మహేష్ గారు పొలిటికల్ ఉపన్యాసం ఇచ్చాడు తప్ప విద్యార్థులకు విద్యారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మహేష్ గారు, విద్యారంగానికి సంబంధించిన డబ్బులు వస్తుంటే మేడం లెట్ మీ కంప్లీట్ మేడం. విద్యారంగానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే నేను మీరు చెప్పండి, నేను బయటికి పోయే డబ్బులు ఏదో ట్యాప్ నల్లని చెప్పి నల్లని ఆపి ఇస్తా అని చెప్పి ఇవి ఇచ్చినట్టయితే తెలంగాణ విద్యార్థులకు ఈ రోజు ఎంతో దోహదపడుతుంది కదా. వీటన్నిటి విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కు క్లారిటీ లేదనే విషయాన్ని మరోసారి రుజువైంది. కేవలం ఆయన కోదండరాం విషయం కావచ్చు, మిగతా ఉపరితల విషయం మాట్లాడడం తప్ప యూనివర్సిటీ విద్యార్థుల కోసం, విద్యారంగం కోసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ తప్ప ఇది ఉస్మానియా విద్యార్థులతో మీటింగ్ కాదని తెలియజేస్తాం. ఓకే, ఒక్క నిమిషం మహేష్ గారు, మీరు ఇందాకే అన్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని. బట్ ఈ రోజు ప్రసంగంలో సీఎం రేవంత్ అన్నారు త్వరలోనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతోంది, అన్ని కూడా ఫిల్ చేస్తామంటే ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ చర్య తీసుకుంటున్నామని ఆయన చెప్పినప్పుడు కూడా మీరు దీన్ని స్వాగతించలేరా? మేడం ఒక్క విషయం మేడం, నిన్ననే ఒకటి మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ జరిగింది మేడం కాంగ్రెస్ పార్టీది. జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కొలిక్కిరాలే కాబట్టి మేము నోటిఫికేషన్స్ అన్నిటి కూడా పెండింగ్ చేస్తున్నాం, ఇవన్నీ తేల్చాకే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే 1,00,000 ఉద్యోగాలు, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తా అని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేశారు మేడం. సరూర్ నగర్ స్టేడియంలో అట్టహాసంగా వాళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చినట్టు ఏ ఒక్క డిక్లరేషన్, ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు ఫుల్ఫిల్ కాలేదు. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు మేము చదువుకోవడానికి ఇస్తా అని చెప్పారు, ఇప్పటికి ఇయలే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఓవర్సీస్ ఫెలోషిప్లు అన్ని కూడా ఎగనామం పెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, ఏ ఒక్క స్కూల్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయనటువంటి ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఈ రాష్ట్రం కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ చేయలేదు, భర్తీ చేయలేదు మేడం. కేవలం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పెండింగ్స్ ను యాడ్ చేస్తూ 2 నోటిఫికేషన్లు ఫుల్ఫిల్ అయినాయి. ఒకటి డిఎస్సి కావచ్చు, ఇంకోటి గ్రూప్ 1 కావచ్చు, మిగతా కొన్ని చోట్ల గురుకులకు సంబంధించినటువంటి ఏఈకి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు. దీంట్లో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు అంతా అనేక మంది ఇబ్బంది పడతా ఉంటారు మేడం. ఈ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్, ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అట్టర్ ఫ్లాప్ అయింది తప్ప ఇంకోటే లేదు మేడం. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్, కర్ణాటకలో మొదలైన యూత్ డిక్లరేషన్ తెలంగాణ రిలీజ్ అయింది. తెలంగాణలో ఒక్కరికి కూడా ఏం ఉపయోగపడలేదు. అదే యూత్ డిక్లరేషన్ మహారాష్ట్ర వేరు, అక్కడ వాళ్ళు పసిగట్టినారే తెలంగాణలో అధికారంకి వచ్చిన సమస్య తర్వాత వాళ్ళు ఏం చేయలేదు, కాంగ్రెస్ మాకు ఏం చేయదు అని చెప్పేసి అక్కడ భావించి కాంగ్రెస్ కు అక్కడ వచ్చినటువంటి సీట్లు మనకు తెలిసినాయి 2 సీట్లు. ఆ నుంచి అంతా పోయి ఎక్కడ పడ్డారంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్ పోయిన మేడం. సేమ్ బీహార్ ఎలక్షన్ లో మళ్ళీ యూత్ డిక్లరేషన్ మళ్ళీ అదే ప్రియాంక గాంధీ మొన్న రిలీజ్ చేసింది మేడం. సో బీహార్ లో కూడా ఈ కాంగ్రెస్ భంగపాటు ఖాయము. తెలంగాణలో 50 ఏళ్ల వరకు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ ఒక భావన లోపలికి వెళ్ళి మేము ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినా ఇక మేము యూత్ డిక్లరేషన్ అమలు చేస్తున్నాము, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూనివర్సిటీ విద్యార్థుల సాక్షిగా నేను చెప్పిన అన్నాడు. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ముళ్ళ కంచెలు తొలగించుకొని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు ఈ సమయానికి మీటింగ్ పెడుతున్నా, యావత్ విద్యార్థి లోకం నారా మీరు రండి మనం మాట్లాడుకుందామని చెప్పేసి ఈయన మాట్లాడితే నిజంగానే ఈయనను ఏది నల్లమల పులి, అచ్చంపేట పులి అనుకుంటుంది. కానీ మరోసారి నిరూపించుకుని నేను పులి కాదు, నేను దోపిడిదారు, ఎలుకలను పట్టుకొని తిన్నట్టు తింటా, ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తా అని చెప్పేసి అన్నారు తప్ప ఈయన చేసింది ఏం లేదు మేడం. మేడం మహేష్ గారు చెప్పినట్టే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనే ఈయన యాడ్ చేసి ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకుంటున్నాడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఈయన ఇచ్చినటువంటి 5,000 చిల్లర ఆ డిఎస్సి కల్పించిండు. కాబట్టి మేము క్లియర్ గా ఈయన మొత్తం కూడా కంప్లీట్ డైవర్ట్ పాలిటిక్స్ తోని కాలం నడిపిస్తున్నాయి ఆయన. అంటే ఈ 20 నెలల నుంచి కూడా అదే కాలాన్ని నడిపిస్తున్నాడు. ఈయనకు ఒక డ్రీమ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మలిదశ యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేయలేదు, ఆనాడు చంద్రబాబు తొత్తుగా వివరించిన. కాబట్టి ఇవాళ అవకాశం వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుని ఆయన విద్యాశాఖ మంత్రిగా ఇవాళ మీరు విజువల్స్ లో చూపిస్తున్నారు. ఆ భవనాన్ని ఒకసారి చూడండి, విజువల్స్ లో ఆ విజువల్స్ లో చూపిస్తున్నటువంటి భవనం చూడండి. ఆ భవనం ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది, దానికి ఎవరు బడ్జెట్ పెట్టారు, అది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది, ఈ రోజు ఇలా దానికి రంగులు వేసి ఓపెన్ చేసిండు. ఆ గత ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకత్వంలో గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేసి ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేసిండు.
కాబట్టి ఈయన కేవలం డైవర్ట్ పాలిటిక్స్ నడుపుకుంటా ఇలా మళ్ళా కమిటీల పేరుతో కాలయాపన చేసి మళ్ళీ డిసెంబర్లో వస్తా అని చెప్పి విద్యార్థులను మరొక పెద్ద మోసం చేసే కుట్ర జరుగుతుంది తప్ప నిరుద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈయన ఇస్తున్నటువంటి అనేక హామీలు, ఉచిత హామీలు, ఈయన యూత్ డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్, మహిళలకు సంబంధించిన స్కూటీలు కావచ్చు, అనేక డిక్లరేషన్ల పేరు మీద ఈయన మోసం చేస్తుండు. కాబట్టి ఎవ్వరు కూడా ఈయన నమ్మే పరిస్థితులు లేరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఎందుకంటే యూనివర్సిటీ విద్యార్థులంతా మేధావులు గమనిస్తుంటారు. ఈయన ఇచ్చినటువంటి అనేక హామీలు, ఉచిత హామీలు ఇలా మళ్ళీ కూడా యూనివర్సిటీలకు వచ్చి అదే ఠాగూర్ అంటారు సాక్షిగా ఈయన మాట్లాడిన మాటలు మళ్ళీ ఏం చెప్తాడు, మళ్ళీ డిసెంబర్ వస్తా దాని మీద కమిటీలు వేస్తా. కమిటీలు వేస్తే ఎవరు నమ్ముతాడు? నువ్వు ఇచ్చినట్టు జాబ్ క్యాలెండరే సంవత్సరం అవుతుంది. 2024 ఆగస్టు 2వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఇలా దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఇలా ఆగస్టు మళ్ళీ 2025 సంవత్సరం దాటిపోతుంది. నీ జాబ్ క్యాలెండర్ ప్రకారం, మీ జాబ్ క్యాలెండర్ ప్రకారం సింగిల్ నోటిఫికేషన్ వేయలేదండి. ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్కటి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకున్నాక ఒక నోటిఫికేషన్ వేసిన చెప్పండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక యాడ్ చేసుకుని వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ చాలా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి దొంగ మాటలు అన్నింటిని కూడా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి విద్యార్థులు, నిరుద్యోగులు, యావత్ వ్యవస్థ అంతా కూడా, తెలంగాణ వ్యవస్థ అంతా కూడా ఎదురు చూస్తుంది మేడం. ఓకే అండి, రైట్ అండి. ఇప్పుడు చెప్పండి శ్రీను గారు, ఇప్పుడు బాలు గారు, మహేష్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న ఎవరైతే హాజరయ్యారో వాళ్ళంతా కాంగ్రెస్ మద్దతుదారులు మాత్రమే, వేరే వాళ్ళందరినీ నిర్బంధించారని ఒకటి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అవ్వచ్చు లేదా నోటిఫికేషన్స్, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఇచ్చినవి, వాటిని అమలు చేస్తానంటున్నారు. అండ్ ఆ బిల్డింగ్స్ కూడా అప్పుడు శాంక్షన్ అయినవి, వాటిని జస్ట్ ఓపెన్ చేశారంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? మేడం, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు ఏవైతున్నాయో మొదటగా శంకుస్థాపన కార్యక్రమం గురించి చెప్పదలుచుకున్నాను. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, విద్యాశాఖ మంత్రి మీ చేతుల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి మీ చేతుల్లో ఉన్నారు, గౌరవ విప్పులు మీ చేతుల్లో ఉన్నారు. మీరెందుకు శంకుస్థాపన చేసిన వాళ్ళు భవనాలని పూర్తి చేయలేదని నాకు పూర్తి ప్రశ్న మేడం. మొదటగా నేను చెప్పదలుచుకుంది, మీరు పదే గతంలో మేము శంకుస్థాపన చేసిందానే ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారంటే పొరపాటు. అది మీరు కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారు, ఒక శిలాఫలకంతో. దానిని కట్టడం కానీ, దానికి మీరు అంటున్నటువంటి బాధ్యత ఏదైతుందో రంగులు వేయడం కానీ, ఈ రోజు ఇనాగ్రేషన్ చేసి ప్రారంభించడం కానీ ఇవాళ ప్రజాప్రభుత్వంలో జరిగింది. రెండో విషయం కూడా నేను ఏం చెప్తున్నానంటే నోటిఫికేషన్ ఇచ్చినట్టు గతంలో మేమిచ్చిన నోటిఫికేషన్లు మరి మీరిచ్చిన నోటిఫికేషన్లు ప్రభుత్వ నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదు విద్యార్థులకి? విద్యార్థి నిరుద్యోగులు రోడ్లకి ధర్నాలు, రాస్తారోకులు చేస్తుంటే మీరిచ్చిన నోటిఫికేషన్లకి, ప్రభుత్వ నోటిఫికేషన్లకి మరి మీరెందుకు నియామక పత్రాలు లేదు? ఎస్, మీరిచ్చిన నోటిఫికేషన్లు లీకేజీల పేరుతో, మీరిచ్చిన నోటిఫికేషన్లు అమ్ముకోవడం, మీరిచ్చిన నోటిఫికేషన్ ఏదైతుందో కేవలం కాలయాపనకే జరిగింది. జావటే ప్రజాప్రభుత్వం ఏర్పడినాక ఎలాంటి లీకేజీలు కానీ, ఎలాంటి అవకతవకలు కానీ లేకుండా చాలా పారదర్శకంగా ఎగ్జామ్లు కండక్ట్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్లకి, వాళ్ళని స్కూల్ టీచర్లకి, వాళ్ళని గురుకులాలకి పంపించడం ఈ ప్రజాప్రభుత్వం తీసుకున్న యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా చాలా సంతోషకరంగా తీసుకుంటే మీరెందుకండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? నేను అంటున్నాను. అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం అతను పేరు కోసమే పోయికొచ్చి అని చెప్పేసి ఇవాళ అన్నగారు చెప్తున్నారు. నేను చెప్తున్నాను, మీ దృష్టిలో ఉండదో లేదు, అతను పిసిసి హోదాలో ఉన్నప్పుడే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి నిరుద్యోగులకి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు జరగలేదని చెప్పేసి ఆనాడు పిసిసి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థి నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చారు. రేపు రాబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తప్పకుండా నేను మళ్ళా వస్తాను సేమ్ హోదాలను, లేకపోతే ప్రభుత్వం వస్తుంది మీ దగ్గరికి, ఈ సమస్యలన్నీ వింటది, ఆ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఇస్తా చెప్పేసి అలా పిసిసి హోదాలో మాట ఇచ్చిపోయాడు. ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ మాట నిలబెట్టుకొని ఆ రోజు అన్నా ఒక్క నిమిషం అండి బాలు గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గరికి బీజేపీ నుంచి బీజేపీ అధ్యక్షులు కార్యకర్తలతో వాళ్ళు పార్టీ ఎజెండాలతోటి ముఖ్యమంత్రి గారు ఇది అకాడమిక్ గా
పూర్తి మేము పెడితే మీకు రిజల్ట్ జరుగుతున్నది. ఓకే, శ్రీను గారు, రైట్ అండి, ఒక్క నిమిషం. ఒక్కటి మీరు ప్రభుత్వం మీరు ఆ 2 నెలల 3 నెలల మీరు ఇది చూడండి, ఆ కార్యక్రమం చూడండి, దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న మ్యాటర్ చూడండి. నేను ఒకటే చెప్తున్నాను, కేవలం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, దానితో పాటు ముఖ్యమంత్రి, దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు, మీ ఆత్మకు తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఓకే అండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్. ఏర్పాటు చేస్తే ఇవాళ మేము హాస్టల్కి వెళ్ళి ఉంటున్నామా? ఓకే అండి, రైట్ ఒక్క నిమిషం అండి. శ్రీను గారు మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారు. ఓకే శ్రీను గారు, మీకు తెలుసు 60 ఏళ్ళ పైబడినటువంటి వసతి గృహాలు ఉన్నాయి. ఓకే అండి శ్రీను గారు, ఇంకొకటి కూడా ఉంది. రైట్ శ్రీను గారు వినండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట కూడా ఇవ్వడం జరిగింది. ఓకే శ్రీను గారు వినండి, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే శ్రీను గారు, మీరు ఇచ్చినటువంటి బాలు గారు వెయిట్ అండి ప్లీజ్. మీరు ఒక స్కూటీ ఇవ్వలేదు, ఒక నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాల విషయంలో మోసమే, నిరుద్యోగ భృతి మోసమే, స్కాలర్షిప్ లకు మోసమే. మీరు నువ్వు యాజ్ ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడుగా రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడొచ్చు, కానీ నీకు తెలుసు, మీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. గత 10 సంవత్సరాలు ఏమైనా ఉంది ఈ ప్రభుత్వం, ఈ 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల ఈ ప్రభుత్వం కానీ యూనివర్సిటీలు కానీ పరిస్థితి ఏందో మీకు తెలుసు. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలో ఒక కూడా విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఈ హామీ ఇంప్లిమెంటేషన్ అయింది బ్రదర్ అని చెప్పండి. మీరు ఇస్తున్నటువంటి, మీరు నోటిఫికేషన్ ఇస్తే మీరు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అంటే వాటిపైన ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయా, మీరు ఇస్తున్నటువంటి స్కూళ్ళ పైన క్లారిటీ లేకపోయా, మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తిపై ఒక్క విద్యార్థికి నిరుద్యోగ వృత్తి. ఇదే ఉస్మానియా సిటీలో చాలా మంది నిరుద్యోగులు. ఒకరు మాట్లాడండి, ఒకరండి ప్లీజ్, ఇద్దరు మాట్లాడితే ఏమీ అర్థం కాదు. ఏమైనా కూడా సరే, ముఖ్యమంత్రి మెప్పు కోసం మీరు మాట్లాడొచ్చు, అధికార పార్టీ విద్యార్థి నాయకులు మీరు మాట్లాడొచ్చు, కానీ మీ ఆత్మకు తెలుసు ఒక నిరుద్యోగ భృతి ఇచ్చిందా? గత 22 నెలలుగా ఒక్క నిరుద్యోగ భృతి ఇచ్చిందా? కోడంగల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్క నిరుద్యోగ బుద్ధి ఇచ్చిందా? మీరు ఓకే ప్లీజ్ ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి హోదాలో మీరు అనుకుంటారు. ఆయన విద్యాశాఖ మంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి మీరు గొప్ప చెప్పుకుంటారు. మా ముఖ్యమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి హోదాలో ఆయన విద్యాశాఖ మంత్రి వచ్చి విద్యాశాఖ సంబంధించినటువంటి శాఖ భవనాలు ఓపెన్ చేసిపోయింది తప్ప ముఖ్యమంత్రి హోదాలో రాలే. ఆనాడు వచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండు. అఫీషియల్ ప్రోగ్రామ్ అంతా కూడా కేసీఆర్ వచ్చారు. ఇలా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఒక విద్యాశాఖ మంత్రిగా ఉస్మానియా సిటీగా ముఖ్యమంత్రి వచ్చిండు తప్ప ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన 20 సంవత్సరాల నుంచి ఉస్మానియా సిటీ మీరు మాట్లాడుతున్నారు. రైట్ ఒక్క నిమిషం. క్లారిటీగా ఎవరు ఏం చేస్తారో ప్రజలంతా గమనిస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎవరికి ఏం చేయాలని ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కూడా చాలా క్లారిటీగా క్లియర్ గా రేవంత్ రెడ్డి మాటలన్నిటి కూడా అబద్ధ మాటలన్నీ కూడా వింటున్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ కూడా మన యూనివర్సిటీకి వచ్చి కూడా మళ్ళా కంపెనీల పేరు మీద కాలయాపన కంపెనీలు వేద్దాం, కాలయాపన వేద్దాం, మీకు ఏ సమస్య ఒక్క నిమిషం అండి. సమస్యలు అసలు ఏమున్నాయి యూనివర్సిటీలో, ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోకుండానే అధికారులు సంప్రదించకుండానే ఎందుకు వచ్చాడు? మళ్ళీ డిసెంబర్ దాకా ఎందుకు 22 నెలలు తగ్గిపోతుంది. ఈ 22 నెలల కాలంలో యూనివర్సిటీకి ఏం చేస్తారు? డిసెంబర్ దాకా కంప్లీట్ చేద్దాం. యూనివర్సిటీ సమస్యలు తెచ్చుకొని యూనివర్సిటీ రావాలి. ఓకే అండి, శ్రీను గారు, బాలు గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైతే పాత ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ అమలు చేసినా కావచ్చు, లేదా ఆ హయాంలో ఇచ్చినవి మాత్రమే ఇప్పుడు అమలు చేశారు, అలాగే ఇప్పుడు వాటినే మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నారు అని అయితే ఒక పక్క బాలు గారు అంటున్నారు, మీరు కూడా అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి వీటి మీద ఎంతవరకు ఈ పర్యటన ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? చెప్పండి మహేష్ గారు. మేడం యాక్చువల్లీ గత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇనాగ్రేట్ హాస్టల్స్ కు గత ప్రభుత్వం వచ్చినటువంటి డబ్బులు ఎంత అంటే మేడం 10 కోట్ల రూపాయలు మేడం. ప్రధానమంత్రి అయితే PMAJY ప్రధానమంత్రి అనుసూచిత జాతి ఆయోజిత యోజన కింద ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 30 కోట్లు అలాట్ అయినాయి మేడం.
30 కోట్ల 14 కోట్లు ఈచ్ హాస్టల్ 7 crores 60 lakhs రూపీస్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి మేడం 2023లో మేడం. తర్వాత ఈ సంవత్సరానికి కూడా 2025కు మరొక 30 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసింది మేడం, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మేడం. అండ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ ఎవిడెన్సెస్ మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నేను ఇక్కడ ఇనాగ్రల్ చేసిపోతాను 80 కోట్లకని, దీనికి వారి ప్రభుత్వము ఇప్పటికీ 1 రూపాయి కూడా రిలీజ్ చేయలే. 7,40,00,000 రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వాటిని ఈ రోజు నేను ఇనాగ్రల్ చేసిపోయి గతంలో ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, జరిగిన వాటి కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు దూరం పెట్టారు మేడం? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలలో అవకతవకలకు పాల్పడ్డదనే కదా. గ్రూప్ 1 లీకులు కావచ్చు, పేపర్ లీకులు కావచ్చు, స్కాములు కావచ్చు, వీళ్ళ స్కీముల పేరు మీద చేసినటువంటి దోపిడీ కావచ్చు, తెలంగాణ ఖజానాను మొత్తం కూడా భ్రష్టు పట్టించారనే కదా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ దూరం పెట్టింది. దూరం పెట్టి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా టీఆర్ఎస్ అట్లా చేసింది, కేసీఆర్ ఇట్లా చేసిండు, హరీష్ రావు ఇది చేసిండు. నీ పని ఓన్లీ దూషించుడేనా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుడా అనేది ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాల్సింది. రెండోది, నీకు నిజంగానే టీఆర్ఎస్ మీద కోపం ఉంది, టీఆర్ఎస్ పార్టీ దోషింది కదా, ఈ తెలంగాణ లూట్ చేసింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు? గొర్రెల స్కీమ్ లో చేసినటువంటి స్కామ్ లోపల ఎందుకు టీఆర్ఎస్ సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులను ఎందుకు నువ్వు అరెస్ట్ చేయలేకపోతున్నావు? కాళేశ్వరం పైన కూడా ఇప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ వచ్చేది, దానిపైన ఒక క్లారిటీ లేని విధంగా నువ్వు ఎందుకు వ్యవహరిస్తున్నావు అనేది మా ప్రశ్న మేడం. నేను ఇచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు ఏరవా అని చెప్పేసి కేటీఆర్ చెప్తాడు, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఈ రెండు కూడా ఒకే తాను ముక్కలు, తెలంగాణ ప్రజలు దోసుకోవడం కోసం మాత్రమే ఉన్నాయి తప్ప తెలంగాణ అభివృద్ధి చేసింది ఏం లేదు వీళ్ళు అనేది ఒకటి. కాళేశ్వరం గురించి ఫోన్ ట్యాపింగ్ గురించి ముందుకెళ్ళట్లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బీఆర్ఎస్ కి సాఫ్ట్ కార్నర్ ఉంది అనుకుంటున్నారా మీరు అదే చెప్తున్నారా? ఆబ్వియస్లీ మేడం 100% ఉంది. ఏం చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పెడతా అని చెప్పాడు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఏమైంది? ఎంతమంది అరెస్ట్ చేసిర్రు? జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసు బయట పడ్డది కదా, ఎవరిని అరెస్ట్ చేసిర్రు? తర్వాత లిక్కర్ స్కామ్ ఏదైతుందో, లిక్కర్ స్కామ్ లో ఇక్కడ లోకల్ ఈడీ ఎంక్వైరీ చేసేదాకా అమయ్ కుమార్ కలెక్టర్ అమయ్ కుమార్ వీళ్ళంతా అవినీతి చేసినారు కదా, ఈడీ వచ్చి అరెస్ట్ చేసేదాకా అమయ్ కుమార్ మీద అతాపాత ఉన్నది ఈ ప్రభుత్వానికి, కేటీఆర్ కు వీళ్ళకి సాఫ్ట్ కార్డు లేదనుకుంటారా మేడం? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద అందరి క్లారిటీ ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళ ఇగో కేసీఆర్ దీంట్లో A1, కేటీఆర్ A2 అని ఉన్నారు. మరి వీళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మళ్ళీ డీజీపీ మీదకి మళ్ళించారు, డీజీపీని ఎంక్వైరీ చేసి వదిలిపెట్టారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? లీగల్ గా 2 ఏళ్ళు అయింది, ఇప్పటికి 2 ఏళ్ల నుంచి కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే కేవలం మాట్లాడి వదిలిపెట్టడం తప్ప మీరు చేసింది ఏం లేదు మేడం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్ లో టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. పచ్చి బూతులు తిడతా ఉన్నారు. మీరు అన్న స్టేట్మెంట్ కరెక్టే అయితే ఒకవేళ మీరు సాఫ్ట్ కార్నర్ ఉంది అంటే యూరియా మీద మేడం ఒక ఆర్టిఫిషియల్ గా కొరత సృష్టించి ఈరోజు ఒక 4 లారీలు ఒక మంటలకు పోతే 2 లారీలు పంచి ఇంకో 2 లారీలను కేవలం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ లో అమ్మి 300 రూపాయల చొప్పున యూరియా అమ్మితే మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సర్ప్లస్ యూరియా మాకు కావాలని చెప్పేసి ఎప్పుడు అడగాలి మేడం? ఖరీఫ్ సీజన్ ముందు అడగాలి. అప్పటి అడగకుండా యూరియాను ఈరోజు యూరియా కొరత ఏర్పడడానికి కారణమై యూరియా మాకు డెలివరీ కావట్లేదు అని చెప్పేసి, అంటే ప్రజల సమస్యల పైన ప్రభుత్వానికి పట్టలేకుండా కాసేపు హైడ్రా మీద డైవర్షన్, కాసేపు మూతి మీద డైవర్షన్, అంటే ఆల్ ద వే సంథింగ్ దే హ్యావ్ టు క్రియేట్ సమ్ డైవర్షన్, సంథింగ్ దే వాంట్ టు క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద పబ్లిక్. ఆ తర్వాత వాళ్ళ వేసుకుంటారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు 10 కోట్ల 10% వాళ్ళు కమిషన్లు అడుగుతారు అని చెప్పి సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం క్యాబిన్ ముందు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ తర్వాత కూడా నువ్వు ఒక మంత్రి పైన ఆ మంత్రి నువ్వు బర్తరఫ్ చేయలేకపోయినావు. ఇంకో మంత్రి ఇష్టమైనట్టు మాట్లాడుతుంది అక్కడ నుంచి, ఎక్కడ కొండా సురేఖ గారు, ఆ మంత్రిని కూడా ఇప్పటివరకు నువ్వు బర్తరఫ్ చేయలేకపోయినావు. అంటే ఈ ప్రభుత్వము అసలు ఉన్నట్టా లేనట్టా, అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా, ఎట్లాగో హోంమంత్రి లేడు, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు, అంటే అన్ని మంత్రి వర్గాలన్నీ కూడా ఆయన కింద పెట్టుకొని ఏ మంత్రి వర్గాన్ని కూడా సరిగా ఆయన నిర్వర్తించలేకపోతున్నాడు. ఇన్ఎఫిషియన్సీ ఫెయిల్యూర్, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఓకే సరే మహేష్ గారు, మీరు అన్నట్లు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే సాఫ్ట్ కార్నర్ ఉంది ఇద్దరికి అంటున్నారు. అంటే కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ చేయలేదు, కాళేశ్వరం గురించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు అంటున్నారు. మరి లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేశారు, మరి ఏం జరిగింది? ఇప్పుడు ఈడీ పట్టుకుపోయి పెట్టింది కదా. రైట్ అండి, అంటే మీరు అరెస్ట్ చేయలేదంటే సాఫ్ట్ కార్నర్ ఉంటే కవితను కూడా అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా. ఈడీ అరెస్ట్ చేసింది కదా మేడం, ఈడీ అరెస్ట్ చేసింది, 6 నెలల లోపల పెట్టింది, ఎంక్వైరీ జరిగింది, ఇంకా జరుగుతుంది. దానికి బాధ్యత ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయనివ్వండి.
ఎస్ చెప్పండి. అంటే మీరు మేడం, వీళ్ళకు ఒక్కరు చిత్తశుద్ధి మాట్లాడండి, రాష్ట్రం ఒక్కరు. ఉంటే సిబిఐ ఎంక్వైరీని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. సిబిఐని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. సిబిఐని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. నేనేమంటే మాకు ప్రజాప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఇచ్చింది? ఎన్ని కోట్లు ఇచ్చింది ప్రభుత్వం? ఈ రోజు ఇనాగరేషన్ చేసిన బిల్డింగ్ కు ఎన్ని కోట్లు రిలీజ్ చేసి చెప్పు. నువ్వు లెక్క చెప్పు నాకు. ఏం మాట్లాడతావు నువ్వు? లెక్క చెప్పు. ఎన్ని కోట్లు మీ ఎన్ఎస్ఏలు ఈ రోజు కాలేజీలో అడగలుగుతున్నా? ఎన్ని వేల కోట్లు పెండింగ్ రియంబర్స్మెంట్ బాగున్నాయి తెలుసా నీకు? మాట్లాడడం మైక్ దొరకగానే మాట్లాడడం కాదు. ఎన్ని వేల కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ ఉన్నాయి? 8,000 కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. 8,000 కోట్ల ఒక్క రూపాయి స్కాలర్షిప్ లేదు. ఒక్క విద్యార్థి ఇన్ఎఫిషియన్సీ రైట్ రైట్ అండి, రైట్ అండి శ్రీను గారు, ఒక్క నిమిషం. శ్రీను గారు మీ దగ్గరకు వస్తాం, ఒక్క నిమిషం. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎంత మంది ఈ రోజు you should listen in power, you should listen the voice of the people, you should listen the people voice of the people, you should otherwise you can't deliver the things. What I am asking, 8,000 కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎన్ని కోట్లు రిలీజ్ చేసి చెప్పు. నేను చెప్తా, సెంట్రల్ దాని విద్యారంగం అనేది కాంక్రీట్ లిస్ట్ వస్తుంది. 480 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది రియంబర్స్మెంట్లు. మీరు చేసిరా? ఒక్క రూపాయి చేసిందా మీ ప్రభుత్వం? చెప్పు బ్రదర్, చెప్పు బ్రదర్. Let me complete. I was also student activist. I fought with my government when my government is the rule. What I am saying is please, ఇదే లోడ్ బడ్జెట్ ఉందని చెప్పేసి మాకు కొన్ని నిధులు కేటాయించాలంటే లోడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ఎవరు పెట్టమన్నారు? బడ్జెట్ లోడ్ బడ్జెట్ నిలబెట్టుకోవడం కోసం కేవలం మత రాజకీయాల పేరు మీద మీరు ఈ ప్రచారాలు చేస్తున్న ఈ రాష్ట్రంలో ఈ సమాజం కోసం కానీ ఈ సమాజ అభివృద్ధి కోసం కానీ ఏం తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు అబద్ధాలు వాస్తవాలు మాట్లాడి ఇవాళ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు? ఎస్, ఈ రాష్ట్రం మీద ఈ సమాజం మీద పూర్తిగా నిబద్ధతతో అభివృద్ధి కోసము సమాజ మార్పు కోసము ఇలా ప్రజాప్రభుత్వం కంకణ కట్టుకొని పనిచేస్తుంటే మీరు ఇలాంటి అబద్ధపు ప్రచారం చేసి ఇంకెన్ని రోజులు మీ పప్పం కట్టుకుంటారని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. ఎస్, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర కార్యక్రమం కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రజాప్రభుత్వం వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత కోపతాపాలతో మేము చేయట్లేదు. దానికి ఒక కమిషన్ వేసాము. ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుంది. రాబోయే అసెంబ్లీలో వాటి మీద చేయాల్సినటువంటి కార్యాచరణ అది చేస్తాం తప్పించి మాకు గాని, మా ముఖ్యమంత్రి గాని, మా కేబినెట్ గాని, కేసీఆర్ మీద గాని, కేటీఆర్ మీద గాని వ్యక్తిగత కోపాలు మీరు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప మీతో అయ్యింది లేదు, పోయింది లేదు. ఒకరు మాట్లాడండి, ఒకరు ప్రభుత్వం లోటు బడ్జెట్ ఆ తర్వాత 2024-25 బడ్జెట్ ఎంత పెట్టింది ప్రభుత్వం చెప్తాను. కేంద్రం నుంచి బడ్జెట్ చెప్పండి నాకు. రాలేదు బడ్జెట్ ఎంత పెట్టింది? ఇదే మాట్లాడింది కదా, ఎన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టిన బడ్జెట్ తెలుసు కదా దేనికి ఎంత ఖర్చు పెట్టాలన్నది. డబ్బులు లోటు బడ్జెట్ నీకు తెలియదా? లోటు బడ్జెట్ ఉన్నది నీకు తెలియదా? కేసీఆర్ దోచుకున్నాడని నీకు తెలియదా? టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మనకు కావాల్సినటువంటి ఓకే అండి శ్రీను గారు, బాలు గారు ఒకరు మాట్లాడండి, ఒకరు ప్లీజ్ ఒకరు మాట్లాడాలి.
క్లియర్ గా ఇవాళ మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయ సాగర్ కావచ్చు, కొండపోచమ్మల నీళ్లు నింపుతారు కదా. ఇలా కాళేశ్వరం కూలింది అంటే ఇలా ఇన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఎలా వచ్చినాయి? ఇలా కాళేశ్వరం దాని మీద కమిషన్ వేసినా చాలా ప్రజలంతా గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఏం చేసినా ఒక నాయకుడు కేసీఆర్ గారు పట్టుకొని వినండి మీరు క్లియర్ గా ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టారు. దాదాపు తెలంగాణలో 80% రైతాంగం మీద ఆధారపడేటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి బంకచర్ల మీద మేము బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా బంకచర్లను ఎట్టి పరిస్థితులు ఆపాలనేది రాష్ట్ర గోదావరి నీళ్ళంతా కూడా పరిస్థితుంది. ఇలా రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తుగా వివరిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఇవ్వలే. ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ చంద్రబాబు వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అవకాశం ఇలా దొంగ మాటలు చెప్తే రేవంత్ రెడ్డి అనేక ఉచిత హామీలు ఇస్తే రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అనేక ఉచిత హామీలు ఇస్తే హామీలను చూసి ఇంకేదో చేస్తారని చెప్పి ప్రజలు నమ్మి మోసపోయినామని చెప్పి ఈ 25 నెలలు 22 నెలలు గమనించారు. కాబట్టి ఉస్మానియా సిటీకి మాయ మాటలు చెప్పడానికి వచ్చినట్టు తెలంగాణ ప్రాంతం అంతా కూడా మాయా మాటలు చెప్పుకుంటూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డిని ప్రజలంతా గమనిస్తారు, నిరుద్యోగులు గమనిస్తారు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఎవ్వరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే క్లియర్ గా పదే అబద్ధాలు చెప్పి 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 రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది. ఇలా యూనివర్సిటీ కూడా మళ్ళీ వచ్చి కూడా గవే అబద్ధాలు చెప్పాడు. ఏమంటాడు డిసెంబర్ యూనివర్సిటీకి వచ్చామంటే యూనివర్సిటీ అధికారులతో ముందు సంప్రదించి చేసి యూనివర్సిటీ సమస్యలు ఏముందో చెప్పి ఈ రోజు ప్రకటించుకోవాలి. ఇలా యూనివర్సిటీకి వచ్చి నువ్వు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ మీటింగ్ పెట్టుకున్నట్టు నీకు లిమిటెడ్ 1000 పాసులు పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన ఫిల్టర్ చేసుకుని వాళ్ళని మిరుచుకొని పెట్టి నీకు ఒక డ్రీమ్ ఉస్మానియా సిటీకి రావాలి. ఆనాడు తెలంగాణ ఉద్యోగం లేడు, నేను ఉస్మానియా సిటీలో చదువుకోలేదు, నేను ముఖ్యమంత్రిగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఇలా దగ్గర విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యాశాఖ మంత్రిగా వచ్చి విద్యా సంబంధించినటువంటి ఉస్మానియా సిటీలో ఆ భవనాలు ఓపెన్ చేసిపోయింది. ఆయన ముఖ్యమంత్రి హోదాలు వచ్చినారు. మీరు అనుకుంటారు ఆయన విద్యాశాఖ మంత్రి, వేరే వాళ్ళకి చుట్టూ విద్యాశాఖ మంత్రి వస్తాడు. తన దగ్గర ఆ మంత్రి శాఖ పెట్టుకోవడం వల్ల ఇలా ఉస్మానియా సిటీకి వచ్చిండు. మీరు మాట్లాడతారు అనేక మీడియా ఛానళ్ల ద్వారా 20 సంవత్సరాలకి వెళ్ళి అసలు తెలంగాణలో ఉస్మానియా సిటీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు బాలు గారు మరి ఈ 20 సంవత్సరాల తర్వాత పర్యటన అని చాలా రోజుల నుంచి వినిపిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ప్రణబ్ ముఖర్జీ గారితోనే వచ్చారు కదా ఇలా అనేక మీడియాలలో సోషల్ మీడియా వేదికగా. బాలు గారు 20 ఏళ్ల తర్వాత కాదు ఆల్రెడీ కేసీఆర్ వచ్చారు అంటున్నారు. బాలు గారు వినండి ఒకసారి. ప్రణబ్ ముఖర్జీ గారు ఆనాడు అధ్యక్షుడిగా హోదా కేసీఆర్ గారు అక్కడ కూడా ఉస్మానియా సిటీ 100 సంవత్సరాల చరిత్ర గల యూనివర్సిటీకి వచ్చి చాలా సందర్భాల్లో ఆ రోజు యూనివర్సిటీకి వచ్చిపోతే ఎవరు కూడా చెప్తలేరు. చెప్పదలుచుకున్నాం మీడియా ద్వారా 20 సంవత్సరాలకి వెళ్ళి ఏ ముఖ్యమంత్రి కూడా యూనివర్సిటీకి రాలేదని ఎట్లా చెప్తారండి? మరి మీడియాలో ముఖ్యమంత్రి రాలేదు అని చెప్పినప్పుడు వచ్చింది చూపారా? ఒక్క నిమిషం అండి, నేను అడుగుతున్నాను అదే మిమ్మల్ని, మీరు వినాలి. బాలు గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా యూనివర్సిటీకి వచ్చాడు. ఇలా ముఖ్యమంత్రి మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఈ విషయం గురించి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైనప్పటి నుంచి ఈ పదం వాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? ఈ రోజు ఎందుకు ఖండిస్తున్నారు? మొన్నటి నుంచి కూడా ఆయన పర్యటన 20 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గారు ఈయన తన శాఖ ప్రోటోకాల్ తన దగ్గర పెట్టుకోవడం వల్ల విద్యాశాఖ మంత్రిగా విద్యా సంబంధించినటువంటి భవనాలను ఉస్మానియా సిటీ వేదిక ఓపెన్ చేయడానికి ఈయన వచ్చింది తప్ప ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ముఖ్యమంత్రి కాదు అనలేం కదండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. మనం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పలేం కదా. దగ్గర పెట్టుకుని ప్రోటోకాల్ వేరే దగ్గర పెట్టుకుని శాఖ ఇలా భవనాలు ఆయన ఎందుకు వస్తారు మేడం? ఆయన వద్దురా ముఖ్యమంత్రి? సరే అది కాదు, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఓయూలో పర్యటించారని చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైనప్పటి నుంచి కూడా 20 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి రాలేదన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆల్రెడీ కేసీఆర్ వచ్చారు, ప్రూఫ్స్ ఎందుకు చూపించలేదు? కొన్ని మీడియా ఛానల్ కానీ
కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఇలా మీకు చూపిస్తాం. ఇలా కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా మీరు చూడండి, ప్రణబ్ ముఖర్జీ గారు ఉంటారు, ఆ రోజు కేసీఆర్ గారు ఉంటుంది. ఇదే 100 సంవత్సరాల యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర రోజుల్లో ఆ రోజు ఏప్రిల్ 26, 2017లో కేసీఆర్ గారు వచ్చారు. ఓకే రైట్, మరి ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేదు? మేమే చెప్పాం కొన్ని కావాలి Proofs కూడా చూపిస్తే ఎవరు 20 సంవత్సరాల తర్వాత అన్నారు కదా. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆయన 2009లో ఏనాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి మలిదశ ఉద్యోగంలో ఏనాడు కూడా చక్కగా వచ్చిపోయింది. అనేక సందర్భాల్లో చాలా మంది విద్యార్థులు చనిపోతే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆ రోజు చనిపోయినటువంటి విద్యార్థుల దగ్గరికి వచ్చి కేసీఆర్ గారు కదా, టాగూర్ ఆడిటోరియం కావచ్చు, లైబ్రరీ దగ్గర కావచ్చు, మిత్రులు తెలుసు అనేక సందర్భాల్లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. అదే విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూడా 2017 ఏప్రిల్ 26 తారీఖు కూడా ప్రణబ్ ముఖర్జీ గారు ఈ దేశ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు రావడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన క్లియర్ గా కేసీఆర్ గారు ఒక విజన్ తోని విద్యా వ్యవస్థ అంతా కూడా దాదాపు 1000కి పైగా గురుకులాలు తీసుకొచ్చి రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా ఒక అభ్యున్నతం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేసీఆర్ గారు తీసుకొస్తే ఇలా ఈ 22 నెలల్లో బ్రదర్ మహేష్ గారు చెప్పినట్టు దాదాపు 8,000 చిల్లర ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు వస్తే చాలా వరకు ప్రైవేట్ కాలేజీలు బంద్ అయిపోయినాయి. ఇలా చాలా కాలేజీలు, డిగ్రీ కాలేజీలు బంద్ అయిపోయినాయి. ఇలా ఫీజు రింబర్స్మెంట్ కట్టలేక చాలా మంది బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు NIT, IITల సీట్లు వస్తే టీసీలు ఇవ్వకుండా ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే చాలా మంది అప్పులు చేసి వాళ్ళ పేరెంట్స్ ఇలా పట్టుకునే పరిస్థితులు వస్తాయి. అంటే వీళ్ళు ఈ 22 నెలల్లో ఎక్కడ కూడా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విషయంలో కూడా ₹1 కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయాలి. ఈయన ఇలా ముఖ్యమంత్రి హోదాలో, విద్యాశాఖ మంత్రి హోదాలో ఇలా యూనివర్సిటీకి వచ్చిండు. మళ్ళీ డిసెంబర్ వస్తుంటాడు. ముఖ్యమంత్రికి యూనివర్సిటీలో డిసెంబర్లో వస్తా, జనవరిలో వస్తా అంటే దీనికి ముందు సమస్యలు ఏమున్నాయో ఈ 22 నెలలుగా మనం ఏం చేసామని కనీసం ఒక దాని మీద ఆయన చెప్పినా మళ్ళా కమిటీ చేసి డిసెంబర్ దాకా లాగించారు. అంటే 22 నెలలకు ముందు సమస్యలు ఏమంటారా? 22 నెలలకు ముందు సమస్యలు ఏమంటారా? ఇలా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి ఆయనకు అలవాటు అయిపోయింది. యూనివర్సిటీకి పోయినా, తెలంగాణలో ఎక్కడ పోయినా, దేశం ఎక్కడ పోయినా అబద్ధాలు చెప్పడమే రేవంత్ రెడ్డి పని. నువ్వు ఇచ్చినటువంటి, మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏ హామీ కూడా నెరవేరక ఇలా యూనివర్సిటీకి వచ్చి కూడా మళ్ళీ ఏదో ఇస్తున్నట్టు మీరే కదా. మేడం చెప్పండి, ఒక్క మహిళ కన్నా ఒక స్కూటీ ఇచ్చినా ఇది వీళ్ళు పెట్టిందే కదా. మహిళలు ఒక్క నిమిషం అండి. స్కూటీ ఇస్తున్నారు. ఒక్క విద్యార్థి గారు ఒక స్కూటీ ఇచ్చారా? ఒక్క నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? SC/ST విద్యార్థులకు విద్యార్థులకు మేము చేస్తే 5 లక్షలు. ఒక్క బాలు గారు మీ ప్రశ్నకి సమాధానం శ్రీను గారిని అడుగుదాం. ఒక్క నిమిషం చెప్పండి శ్రీను గారు. ఆయన అడుగుతున్నారు స్కూటీ ఇచ్చారా, మరి ఏం చేశారు? ప్రయత్నం చేస్తారు తప్ప ఇక్కడ నేనేమంటున్నానంటే చెప్పనివ్వండి బాలు గారు, శ్రీను గారు చెప్పనివ్వండి. విద్యార్థుల చాలా క్లారిటీగా సమాజానికి అర్థమవలసినటువంటి ముఖ్య సమాచారం కూడా దారి తప్పుతాను. నేను ఏమంటే అన్నగారు లేవనెత్తిన ప్రశ్న ఏదైతుందో అతని దగ్గర ఆల్రెడీ సమాచారం ఉండి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రకటన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. దాని మీ సమాధానం ఏమన్నా మీ దృష్టికి రావాల్సింది ఏంటంటే, గౌరవనీయులైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ విద్యార్థులకి ఏర్పాటు చేసినటువంటి నూతన వసతి భవనాలు ఏవైతే ఉన్నాయో దానితో పాటు డిజిటల్ లైబ్రరీ ఓపెనింగ్ ఏదైతే ఉందో దాని ఇనాగ్రేషన్ కి గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారు ముఖ్యమంత్రి గారికి ఇన్విటేషన్ లో భాగంగా వాటి యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వస్తున్నారంటే యూనివర్సిటీకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఇక్కడ ఉన్న సమస్యలు వాళ్ళు ఆరాధించి తీసుకొని తదనంతరం ఇక్కడికి వచ్చి ఇక్కడ కనీసం ఒక 1,000 కోట్ల సరే బడ్జెట్ ని కేటాయించి యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఫండ్ ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చి సభాముఖంగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఒకే ఒక సమస్య లేవనెత్తితే అది ఏంటయ్యా అంటే 108 ఏండ్ల యూనివర్సిటీలో 60 ఏండ్ల నుంచి ఏర్పడినటువంటి వసతి గృహాలలోనే విద్యార్థులు ఉంటున్నారు. ఇక్కడ నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి సభాముఖంగా వైస్ ఛాన్సలర్ గారు గౌరవ ముఖ్యమంత్రిని అడగడం జరిగితే వేదిక మీదనే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ మీరు 5 కోట్లు 10 కోట్లు అంటున్నారు. అది కాదు, 1000 కోట్లని శాంక్షన్ చేస్తాను, దాన్ని నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయండి, మరలా డిసెంబర్ నెలలో నేను వస్తాను, మిగిలినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చి నేను డిసెంబర్కి వస్తాను, అప్పుడు కేవలం విద్యార్థులు, ప్రొఫెసర్లు కమిటీ చెప్పినటువంటి సమస్యల్ని పరిలోకి తీసుకొని అక్కడనే ఆ ఒక చర్చా వేదికగా పెట్టి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తా అని చెప్పేసి మాట్లాడిన మాటలే తప్పించి మీరు పదే ఇంకోటి నేను చెప్తున్నాను. రైట్ శ్రీను గారు, మరి మహిళలకి స్కూటీ ఇచ్చారా అని అడుగుతున్నారు. అనేక హామీలు ఇచ్చారు.
బాలు గారు, wait and ఒక నిమిషం. యూనివర్సిటీకి వచ్చారు ముఖ్యమంత్రి హోదా. ఓకే బాలు గారు, అదే మీరు అడిగిన ప్రశ్నే అడుగుదాం శ్రీను గారిని. ఆ మేడం మీరు గారండి, వెయిట్, ముఖ్యమంత్రి మీ ప్రశ్నే అడగబోతున్నాను, మీ ప్రశ్నే అది. నమ్మే రైట్. పరిస్థితిలో ఎవరు లేరు, ఎందుకంటే అనేక అబద్ధాలు చెప్పడమే మీరు రేవంత్ ఏమంటారు రెడ్డి యొక్క మేడం? లక్ష్యం. ఓకే అండి, నేను అదే అడగబోతున్నాను. మీరు అడిగిన ప్రశ్ననే శ్రీను గారిని అడుగుదామండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఏమి కూడా అబద్ధాలు లేవు. మళ్ళా 1000 కోట్లు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని? మళ్ళా డిసెంబర్లో వస్తారు కమిటీ ఏంటంటే ఇద్దరు మాట్లాడితే ఏమి అర్థం కాదండి. ఎవరైనా ఒకరు మాట్లాడండి. ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈ రోజు వరకు ఏం చేస్తున్నావు, గతంలో ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తామో చెప్పిపోవాలి కదా. ఓకే, ఓకే, ఓకే. కాలేజీలో వేయడమే ముఖ్యమంత్రి పని. మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాల విషయంలో ఓకే అండి, అదే అడుగుదాం. రైట్ బాలు గారు. ఆ ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు ఇవ్వకపోతే, స్కూటీల విషయంలో స్కూటీలు ఇవ్వకపోతే, నిరుద్యోగ వృత్తిలో నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో పేద విద్యార్థులకు ఎస్సీలో ఎస్టీలకు వాళ్ళకి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే, మీరు ఏమి ఇవ్వకపోతే మళ్ళీ ఇలా యూనివర్సిటీలకు ఏదో చేస్తా చూస్తా మీరు 1000 కోట్లు ఇస్తా మీరు అంతా చెప్పండి మీరు అంటే ఎవరు నమ్ముతారు ఇలా రేవంత్ రెడ్డి గారు? ఓకే, అడుగుదాం. అధికారుల దగ్గర క్లియర్ డేటా ఉంటది. మీరు ఒక ఫంక్షన్ ఇనాగ్రేషన్ రావాలనుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలా ఆయన దగ్గర విద్యాశాఖ ప్రోత్పల మంత్రిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏంటి, ఏం చేయాలి అనేది వాళ్ళు వచ్చి ఇలా ప్రకటించాలి కదా. మళ్ళీ డిసెంబర్ దాకా కాలేయం ఒక్క నిమిషం, ఎస్ ఎస్ అడుగుదామండి, అదే అడుగుదాము. ఒక్క నిమిషం ఆగండి బాలు గారు. కాలాన్ని కొనసాగించాలి, తన యొక్క పదవిని కాపాడుకోవాలి తప్ప విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, ప్రజల మీద ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. క్లియర్ గా మేము ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు, దొంగ మాటలు చెప్పుకుంటూనే తిరుగుతుంటాడు. ఇవాళ కూడా ఇవాళ 1000 కోట్లు ఇస్తూ డిసెంబర్ లో కమిటీ చేస్తుంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉన్నారు? నమ్మే పరిస్థితి లేదు కదా. ఒక్కటంటే ఒక హామీ, విద్యార్థులకు సంబంధించిన హామీ క్లియర్ అయితే బ్రదర్ చెప్పారు మహేష్ గారు, 80,000 కోట్ల చిల్లర ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే స్కాలర్షిప్ ఇప్పటి వరకు కూడా ₹1 రిలీజ్ చేయలేదు 22 నెలలుగా. ఎక్కడ ఎవరు నమ్ముతారు కదా? నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో నోటిఫికేషన్ లేకపోయా, స్కూటీల విషయంలో స్కూటీ లేకపోయా, నిరుద్యోగ వృత్తి లేకపోయా, ఇలా యూనివర్సిటీలకు మళ్ళీ మేమేదో చేస్తాం డిసెంబర్ లో కమిటీ 1000 కోట్లు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు ఇలా రేవంత్? ఓకే అండి, అడుగుదాం. వెయిట్ అండి ఒక్క నిమిషం శ్రీను గారు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరిగింది శ్రీను గారు. యూజీసీ అనేది అటానమస్ బాడీ, యూజీసీ ఉస్మానియా ఓకే బాలు గారు, కొంత బడ్జెట్ వస్తుంది, దాన్ని తీసుకొని భవనాలకు సంబంధించిన దాంట్లో పెట్టుకుంటారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉస్మానియా సరే ఒక్క నిమిషం అండి. రైట్, ఏం చేసిండు విద్యాశాఖ మంత్రిగా దాని మీద క్లియర్ చెప్పాలి. ఇలా ఏమున్నా డైవర్ట్ పాలిటిక్స్, ఆయనకు ఒక డ్రీమ్ యూనివర్సిటీలో పోవాలి, ఆ టాగురేటర్ ఒక బిట్టింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో ఉద్యోగంలో పనిచేయలేదు, నేను యూనివర్సిటీలో చదవలేదు, నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీ పోవాలని తప్ప వచ్చింది తప్ప ఈ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఏదో చేద్దామని రాలేదు. క్లియర్ అయిన చెప్పే మాటలు కూడా ఎవరు వింటలేదు. ముఖ్యమంత్రి అనేది క్లియర్ గా ఓకే అండి. వెయిట్ ఒక్క నిమిషం. ఇక ఫైనల్ గా నేను క్వశ్చన్ అడుగుతాను, అందరు ఆన్సర్ చెప్పేసేయండి. యాక్చువల్ గా ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల పాటు పాలించింది. సో ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకోవడమే తప్ప, అంటే ఓయూ పర్యటన కావచ్చు లేదా మిగతా ఏ సందర్భంలో అయినా విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలకి దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? సో ఈ రోజు పర్యటన కావచ్చు, లేదా ఓయూకి సంబంధించి అవ్వచ్చు, లేదా ఎన్నికలకు సంబంధించవచ్చు, వేటి వల్ల అయినా సరే ఏం జరగబోతోంది అంటారు? ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంది? 1 by 1 చెప్పండి. శ్రీను గారు మీరు చెప్పండి. మేడం నేను ఏమంటున్నానంటే, మాట్లాడితే అన్నగారు డైవర్స్ పాలిటిక్స్ అంటున్నారు. నేను ఇప్పుడు సూటిగా ప్రశ్న వేస్తున్నాను. 20 ఏళ్ల నుంచి సీఎం గారు ఓయికి విజిట్ లేని ముఖ్యమంత్రి వచ్చిందంటే దీని మీద మీ అధినాయకత్వం కావచ్చు, లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇప్పటి వరకు ఎందుకు నోరు నిప్పలేదు? ఇదే ఉస్మానియాకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు కావచ్చు, సిసిఎం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడికి ప్రధానమంత్రి వచ్చిపోయినా, లేకపోతే కేంద్ర మంత్రులు వచ్చిపోయినా, లేకపోతే పార్టీ కార్యక్రమం వచ్చినా అది ఓయికి వచ్చినట్టు కాదన్నా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే 100 ఏళ్ల చరిత్ర యూనివర్సిటీ ఇనాగ్రేషన్ అప్పుడు దొంగచాటుగా ఏ గ్రౌండ్ దాకా వచ్చి విద్యార్థులందరూ ఓకే అండి, ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ప్రజలకి ఏం చెప్తున్నారు ఈ రోజు సీఎం రేవంత్ పర్యటన వల్ల ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఎలక్ట్రానిక్ మాకెక్కడ ఛానల్, మీకే ఉన్నాయి కదా ఛానల్, మీ ఛానల్ ఎక్కడైనా ప్రచురణ అయితే చూపించండి. నేనేమనంటే హాస్పిటల్ ఎందుకు రాలేదు, లేదా తావరేయడం ఎందుకు రాలేదు? ఓకే అండి, అదంతా వదిలేద్దాము. మేడం నేనేమంటున్నాను, ఇప్పుడు అందరూ మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదండి. శ్రీను గారు మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఈ పర్యటన వల్ల విమర్శనాస్త్రాలు పక్కకు పెడితే ఏంటి ఉపయోగం? ఈ పర్యటన వల్ల ఉపయోగం ఏంటి? ప్రజలకు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ ఏంటి ఏం జరగబోతుంది? ఇవాళ మేము వచ్చినాం, మేము అడుగుతున్నాం, మేము ముందుకు వచ్చాం, సమస్యలు తెలుసుకుంటున్నాం, వాటి పరిష్కరిస్తున్నాం. ప్రగతి భవన్ లో పడుకుంటే దాన్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ చేశాం. ఉస్మానియా యూనివర్సిటీని దారి తప్పించి కనీసం నిధులు ఇవ్వకుంటుంటే ఇలా యూనివర్సిటీకి వచ్చి ప్రకటన చేసి ఇలా 1000 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేసి ఇంటాగ్రేషన్ చేశాం. ఎక్కడండి మీరు? ఏ రోజు కనిపించారు 10 ఏళ్ల నుంచి? అన్నా దూరంలో కేబినెట్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు,
ఇదే ముఖ్యమంత్రి అయ్యా అంటే ఫామ్ హౌస్ కి ప్రగతి భవన్ కి అంకితమయ్యారు. ఏం Okay. మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాకపోతున్నాం. చేసినా చేయలేదు రైట్ రైట్ అండి దగ్గరికి రైట్ ఓకే అండి బాలు గారు సరే బాలు గారు చెప్పండి మీరు ఫైనల్ గా ఏమంటారు అంటే ఇప్పుడు ఈ పర్యటన కావచ్చు లేదా వాళ్ళు చెప్పిన విమర్శలు మీరు చేసిన విమర్శలు పక్కకు పెడితే ఫైనల్ గా ఏంటి దీని గురించి మీకు ఒకటి చూపిస్తున్నాం మేడం మీ మీడియా ద్వారానే ఒకసారి చూడండి. ముఖ్యమంత్రిగా ఆ రోజు మీకు ప్రణబ్ ముఖర్జీ గారితో వచ్చినటువంటి ఫోటో చూడండి మేడం. ఓకే ఉస్మాన్ యూనివర్సిటీ ఏ గ్రౌండ్ అంటే ఏ గ్రౌండ్ దొంగచాటు నడిచిపోయినట్టు మన శ్రీను గారు చెప్తున్నారు. ఓకే ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి అయినా దేశ ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఇది అఫీషియల్ గా 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద వేడుకగా జరిగినటువంటి యూనివర్సిటీలో ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. విద్యాశాఖ మంత్రి హోదాలో రాలేదు. కేసీఆర్ గారు విద్యాశాఖ మంత్రి హోదాలో ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి హోదాలో 2017 ఏప్రిల్ 26 వచ్చారు. సో ఇది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పర్యటన గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి పర్యటన ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు క్లియర్ గా అడిగిరు. స్వాగతిస్తాము నిరుద్యోగులుగా మేము కూడా స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి అయినావు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మాట్లాడినటువంటి మాటలే అశోక్ నగర్ వేదికగా చిక్కడపల్లి వేదిక కదా రాహుల్ గాంధీ గారు పిలుచుకొచ్చి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. వాటిపైన క్లియర్ గా చెప్పినాక రావాలి. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అనేక మాటలు అంటే ఈయన ఏం మాట్లాడారో మీరు చూసింటారు. ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా పేడ ఆర్టిస్టులు అది మాట్లాడు వాటిపైన క్షమాపణ చెప్పాలి. అదే విధంగా యూనివర్సిటీ కాదు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ యూనివర్సిటీల విషయంలో కావచ్చు విద్యా వ్యవస్థ మీద కావచ్చు పూర్తిగా ఒక అవగాహనతోని ఒక ఉన్నత స్థాయి సమీక్ష పెట్టి యూనివర్సిటీకి సంబంధించిన దాని మీద పెద్ద స్థాయిలో జరగాలి. చర్చ జరిగినాకనే యూనివర్సిటీకి రావాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం. ఇవాళ అటువంటి యూనివర్సిటీలో మేము ప్రధాన ప్రతిపక్ష విద్యార్థి సంఘంగా ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా ఎక్కడ కూడా వీరు ఎక్కువని కూడా ఒకరిని గర్వనీయకుండా కేవలం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ వాళ్ళకు ప్రో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళు మీటింగ్ పెట్టుకుని తప్ప ఇక్కడ విద్యార్థులకు నిరుద్యోగులకు ఈయన మాటలు చెప్తే 1000 కోట్లు ఇస్తారంటే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈయన గతంలో అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఏ హామీ కూడా నెరవేరలేదు. నిరుద్యోగులు హామీ కావచ్చు. కాబట్టి ఈయనను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 1000 కోట్ల విషయంలో కూడా నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు కట్టినటువంటి బిల్డింగ్ కలర్ వేసి ఇవాళ వచ్చి ఓపెన్ చేసిపోయింది తప్ప ఇలా స్వయంగా నేను ఇక్కడికి వచ్చినాక ఏమైనా ప్రకటించాలి. మళ్ళీ 1000 కోట్లకు నేను డిసెంబర్ దాకా కమిట్ చేసి కాలేజీ చూద్దామండి ఏం జరుగుతుందనే చూద్దాము. మహేష్ గారు మీరు చెప్పండి. రైట్ బాలు గారు కంపల్సరీ చూద్దామండి, వెయిట్ చేద్దాము. అండ్ మహేష్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా మీ కామెంట్స్ ఏంటి ఈ రోజు పర్యటన గురించి కావచ్చు మన డిస్కషన్ గురించి కావచ్చు. ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? మేడం డెఫినెట్లీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా పర్యటనపై చర్చ జరగాల్సిందే. దాన్ని ఈ రోజు మీరు దీని మీద పెట్టడం చాలా సంతోషకరం. రెండో ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు 2 టర్మ్స్ పోవాలి. ఒకటి ఏంటంటే గత 20 ఏళ్లుగా యూనివర్సిటీకి ఏ ఒక్క ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వంలో ఏ ఒక్క అధికారి కూడా పోలేదు అనేది ఒకటి. ఆయన పోకపోవడానికి కారణాలు అనేది చర్చ కావాలి. ఎందుకంటే ఆయన కూడా సేమ్ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు అన్నింటిలో ఫెయిల్ చేసిండు. తర్వాత ఉద్యమం చేసి ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల యొక్క కళలను కూడా ఈయన కేసీఆర్ గారు పట్టించుకోలేదు. రెండోది ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ గారికి ఒక గ్యాదర్ కిషోర్ కావచ్చు, గుబల బాలరాజు కావచ్చు, బాల్క సుమన్ కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలను ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోవడానికి ఇబ్బంది పడ్డారు. ఎందుకు పడ్డారంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఏ ఒక్కటి నెరవేర్చని కారణంగా ఉస్మానియా ఉన్నటువంటి పోరాట పన్నీప ఉస్మానియా పోరాటాల గడ్డ తల్లి పురుడు పోస్తుంది. ఒక ఉద్యమ నాయకుడు బయటికి పోతే ఇంకో 100 మంది ఉద్యమ నాయకులను ఇస్తుంది ఉద్యమం. అది ప్రశ్నించేటువంటి ఒక గుండె ఈ తెలంగాణకు. కాబట్టి వాళ్ళు నిరంతరం ప్రశ్నించారు. కాబట్టి ఏ ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ రావడానికి భయపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫోటో చూపించారు 2017లో సీఎం హోదాలోనే కేసీఆర్ గారు వెళ్లారు అని బాలు గారు ఇప్పుడు ఒక ఫోటో చూపించారు. మరి ఉద్యోగ నోటిఫికేషన్ 10 ఏళ్ళు ఉద్యమంలో తెలంగాణ చుట్టూ 10 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఒక నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేనటువంటి ఒక ప్రభుత్వము 10 ఏళ్ళు యూనివర్సిటీకి కనీసం వైస్ ఛాన్సలర్ లేనటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే మేడం. సెకండ్ టెండర్ లో వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ జరిగినాయి కానీ ఫస్ట్ టెండర్ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. రెండోది ఉస్మానియాలో కాదు ఎక్కడైనా పిహెచ్డి చేసిన ప్రతి విద్యార్థి కూడా నాన్ నెట్ ఫెలోషిప్ పేరు మీద ఒక 8,000 రూపాయలు ఇస్తారు మేడం. దానికి ఆయన పేరు మా సీఎం ఫెలోషిప్ అని పెట్టిండు నేను అనుకుంటా. ఎందుకంటే దానికి సంబంధించి ఇంకా గైడ్ లైన్ చదవలేదు. ఓకే పర్లేండి. రైట్ అండి ఓకే అండి. మేబీ ట్రూ. ఎందుకంటే గత 8 ఏళ్ళుగా రాష్ట్రంలో విద్యార్థులు రావట్లేదు.
రైట్ అండి, ఓకే అండి, రైట్. ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ దూరం పెట్టడానికి కారణము, లేదా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ దూరం పెట్టడానికి కారణము ఓకే. తెలంగాణలో సునీల్ నాయక్ ఆత్మహత్య కావచ్చు, ప్రవళిక ఆత్మహత్య కావచ్చు, రవీంద్ర నాయక్ ఆత్మహత్య కావచ్చు, కిరణ్ ఆత్మహత్య కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది నిరుద్యోగుల ఆత్మహత్య కారణమైంది. ఎందుకంటే పేపర్ లీకులు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, జాప్యం కారణంగా. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూడా సేమ్ థింగ్ మేడం. 2 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది అనేది ఉస్మాన్ యూనివర్సిటీకి అడిషనల్ గా 8,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది ఈ ప్రభుత్వం అనేది. దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఓకే అండి, రైట్. ప్రెస్టీజియస్ ఇన్ ద కంట్రీ కదా, దేశంలోనే ప్రెస్టీజ్ యూనివర్సిటీ కదా. నువ్వు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే యూనివర్సిటీ ఎమినెన్స్ పేరు మీద ఒక ప్రఖ్యాత యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు కేటాయించింది. సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున ఒక 5,000 కోట్లు కేటాయించింది. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు తలమానికమైనటువంటి ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి అడిషనల్ గా ఒక 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ప్రభుత్వానికి ఏమైనా పోయేదా అనేది మా ప్రశ్న మేడం. ఎస్ అండి, రైట్ మహేష్ గారు, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, రైట్. థ్యాంక్ యూ మేడ శ్రీన్ గారు, తుంగ బాలు గారు అండ్ మహేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఓకే అండి, సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన అయితే బయట పరిస్థితులే కాదు, తర్వాత పరిస్థితులు కూడా ఉధృతంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి, ప్రతిపక్షాలు అలాగే ప్రధాన ప్రతిపక్షం నుంచి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా మనం చూస్తున్నాను. సో అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ సీఎం పర్యటన తర్వాత మరి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, విద్యార్థి సంఘాలు ఎలా స్వీకరిస్తారనేది అయితే మనం వెయిట్ చేసి చూద్దాం. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్. నమస్తే.